శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నెలలో మీకు జరగబోయేది తెలిస్తే నిద్ర కూడా పట్టదండి. మీ కష్టాలకి, బాధలకి, సమస్యలకి అన్నింటికీ ఒకే ఒక పరిష్కారం. మీకున్న గండాలను తప్పించుకోవటానికి ఈ పరిహారం తప్పక చేసుకోవాల్సిందే. కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడిపోయిందండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే, అంతకన్నా పుణ్యం చేసుకుంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు, చూడగలుగుతారు. ఎందుకంటే బ్రహ్మం గారి మాట అంటే మనకు అది వేదవాక్కుతో సమానం. బ్రహ్మం గారు ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే ఎవరికి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా చెప్పారట. కానీ ఆయన గారు చెప్పినట్లుగా ఈ రోజు కూడా అంతే జరుగుతుంది. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప బ్రహ్మం గారు ఒక మాటలో చెప్పాలంటే దైవంతో సమానం. బ్రహ్మం గారు రాసినటువంటి రాత కూడా అలానే ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక్కొక్కసారి ఆ బ్రహ్మకి అర్థం కాని సందర్భాలంటే మనిషిని తయారు చేసినప్పుడు ఎన్నోసార్లు బ్రహ్మ పొరపాట్లు కూడా పడ్డాడట. మనిషిని తయారు చేసేటటువంటి విషయంలో కానీ బ్రహ్మం గారు మాత్రం ఎలాగైతే చెప్పారో కేవలం తూచా తప్పకుండా అదే జరుగుతూ ఉంది. అంత గొప్ప బ్రహ్మం గారు కుంభరాశి గురించి అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఎందుకంటే నిజంగా ఆయన చెప్పింది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడా కూడా బ్రహ్మం గారి మాటల్లో పొరపాటు అనేది ఉందని మనం ఇంతవరకు కూడా చూడలేదు. కాబట్టి అసలు మీకేం జరిగింది, కుంభరాశి వారికి జరిగేది అసలు ఏంటి, జరగబోయేది ఏంటి, జరుగుతున్నది ఏంటి, మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, మీరు తీసుకోకూడని నిర్ణయాలు ఏంటి, ఎవరిని దూరంగా పెట్టాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో అంతా మీకు క్లుప్తంగా మీకు అర్థమవుతుంది. అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది. విన్నారంటే కుంభరాశి వారు నిజంగా అవాక్కైపోతారు. ఒక 5 నిమిషాల సమయాన్ని వీడియో కోసం అయితే కేటాయించాల్సిందే. ఎందుకంటే ఇది మీ లైఫ్, ఇది మీ భవిష్యత్తు. మీకు ఏం జరగబోతోందో తెలుసుకోవాలన్న ఆతృత ఎవరికైనా ఉంటుంది, అలాగే మీకు కూడా ఉంటుంది. కానీ వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే ఎన్నో పాయింట్స్ మిస్ అయిపోతారు, ఆ తర్వాత బాధపడతారు. కాబట్టి జాగ్రత్త. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇక మన వీడియోలోకి వస్తే అసలు విషయం ఏంటి అని అంటే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. కానీ వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి శని. ఈ శని వారికి గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వారి వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అంటే మనసులో కానివ్వండి, కలలోనైనా కానివ్వండి, ఎవరికి కూడా చెడును కూడా కోరుకోరు, ఎవరి కీడును కోరుకోరు. అందరూ బాగుండాలి, మనదేదో మనకు ఉంది కదా, మన బ్రతుకు ఇలా ఉంది కదా, మన బ్రతుకు మనం బతకదాంలే, వేరే వారి గురించి ఎందుకు చెడు కోరాలి అని అనుకునేటటువంటి ఒక మనస్తత్వం. మనం ఎలాగో కింద మీద పడుతున్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం, ఎందుకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వేరే వాళ్ళ చెడు కోరాలి, ఇలాంటి ఒక మంచి మనసు ఉంటుంది. ఎవరి కర్మలు వాళ్ళకున్నాయి, ఎవరి బాధ వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పి ఒక మాటలో తీసి పడేస్తారు. కానీ ఎవరి మీద కూడా వాళ్ళు పడి ఏడవరు, ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించరు, తక్కువగా ఆలోచించుకోరు కూడా. అయితే వీరి మనస్తత్వంకు ఎలా ఉంటుంది అంటే జాలి మనస్తత్వం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. వీరి ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా, ఒక్క మాటలో చెప్పాలి అంటే వారి యొక్క శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయేటటువంటి ఒక మనసు. ఎందుకులే అని చెప్పి వాళ్లకు ఏదైనా సహాయం చేయటం, వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటమో, ఇలా క్షమించే గుణం అన్నది ఈ కుంభరాశి వారిలో పుష్కలంగా ఉంటుంది. ఎవరైనా మనకు మాట వచ్చినా, గొడవ పడినా, వాళ్ళు ఎదుటి వాళ్ళు కొంచెం బాధలతో ఉండి కష్టాలతో బాధపడుతుంటే కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను ఇలా అన్నాడు, అలా అన్నాడు, అందుకే తనకు అలా అయ్యిందిలే, బాగా అయ్యిందిలే అని. కానీ కుంభరాశి వారు అలా అనుకోరు. బాధ ఎవరికైనా బాధే కదా, ఏదో ఆ రోజు ఆ సమయానికి ఎలా అయిపోయిందిలే, ఈ రోజు తన కష్టంలో ఉన్నాడు కదా అన్న ఒక కరుణ వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏదో ఒక విధంగా హెల్ప్ కూడా చేస్తారు. ఇక్కడ మంచి మనసుతో పాటు నిర్మలమైనటువంటి మనసు, కల్మషం లేని మనసు. అంటే వారి మనసు ఎలా ఉంటుంది అంటే, నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వారి మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారు.
పదే పదే అంటే చెట్లకు నీళ్లు పట్టడం, మొక్కలకు నీళ్లు పట్టడం అవ్వచ్చు, మొక్కల్ని పెంచడం అవ్వచ్చు, ఇలా ఫిష్ ఆక్వేరియంలో పెట్టి అవి చూస్తూ ఉండటం, ఇలా ప్రతిదీ కూడా నీటితో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, నీళ్లతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు. అంటే ఎక్కువగా శుభ్రంగా ఉంటారన్నమాట. ప్రతిదీ వీరికి ఏంటంటే శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. శుభ్రంగా ఉండటం కోసం ప్రతిదీ కూడా చక్కగా అన్నింటినీ నీటితో కడుక్కోవటం, క్లీన్ చేసుకోవటం, ఇలా ఎక్కువగా నీటితో సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కావాలంటే మీరు గమనించుకోండి, ఒక్కసారి నీరు మనకి పంచభూతాల్లో కూడా ఒకటి. నీరు ఎంత శక్తివంతమైంది అంటే అలాగే అంత శక్తివంతమైనది కూడా నీరు. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది. మనకు చేపలు ఏంటంటే ధనానికి సంకేతం. చేపలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. చేపలు మనకు జలచర జీవులు. చేపలు ఎంతో శక్తివంతమైనవి అవి. చేపలు మనకు కలలో వచ్చిన చేపలకు సంబంధించి కొంతమంది చూడండి ఇంట్లో ధనాకర్షణ కోసం చేపలను పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో చేపల్ని పెంచుకుంటే కూడా చాలా మంచిది. అలాగే ఇంట్లో పెంచుతున్న మనకి కలలోకి వచ్చినా కూడా చాలా మంచి జరుగుతుంది. మనకు ధనపరంగా బాగా కలిసి రాబోతుందని అర్థం. అయితే అలాగా వీరు ఎప్పుడూ కూడా వీరికి చేతిలో డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది. వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు, కొంతమంది లేనివారు కూడా ఉండవచ్చు. కానీ వీరి దగ్గర మాత్రం ధనం అయితే మాత్రం ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. అంటే వీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా సరే వీరి అవసరాలకి మాత్రం ఎప్పటికప్పుడు తేలిగ్గా ఆ డబ్బు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, అవసరాలు తీరిపోతూ ఉంటాయి. అది వీరి రాశికి ఉన్న అదృష్టం. ఎప్పుడు ఎవరైనా కూడా ధనం సంపాదించుకునేది ఎందుకు? వాళ్ళ యొక్క అవసరాలు, కోరికలు తీర్చుకోవటం కోసం కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి ఇబ్బంది అనేది రాకుండా ఉండటం కోసం. అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా చిన్న వయసు దగ్గర నుంచి చేతిలో డబ్బులు ఉంటాయి. అంటే వెనకాల పెద్ద ఆస్తులో అంతస్తులో ఉండకపోవచ్చు, కానీ అవసరానికి తగిన డబ్బు అయితే ఉంటుంది. కొంతమంది స్థిరాస్తులు ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా సరే ఏదో ఒక రూపంలో ఆ దైవం వీరికి ఏదన్నా అవసరం ఉంటే ఆ అవసరం దానికి తగ్గ డబ్బు అడ్జస్ట్ అవుతుంది. భగవంతుడు చేస్తూనే ఉంటాడు, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తూనే ఉంటాడు. అయితే వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ ఒక్క విషయాన్ని. కాబట్టి ఈ కుంభరాశి వారు అదృష్టం కలిగినటువంటి వ్యక్తుల్లో వీరిని ఒకరిగా చెప్పుకోవచ్చు. వీరి చేత ఎవరన్నా ఏదైనా ఒక మాట మొదలు పెట్టినా గానీ వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అలా బాగా కలుసుబాటు ఉన్న వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అయితే వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుందా అంటే వీరికి అంత కలిసి రాకుండా ఉంటుంది. వీరి చెయ్యి నలుగురికి కలిసి వస్తుంది, కానీ వీరి చేతిలో అంత వీరికి కలిసి రాదు. అనుకున్నవి అంతగా జరగవు అని చెప్పాలి. అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే విన్నప్పుడు బాల్య జీవితం ఏదన్నా కాస్త కూస్తో సంతోషాన్ని ఇచ్చినా తెలిసి తెలియని వయసులో పెద్దయినాక వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. కష్టాలతో, ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో, ఇంకా చెప్పాలి అంటే ఉన్నవి కూడా అమ్ముకుంటారు, ఉన్నవి కూడా పోగొట్టుకుంటారని చెప్పుకోవచ్చు. భాగస్వామితో ఎన్నో రకాలైనటువంటి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వ్యక్తులైతే వైవాహిక జీవితంలో ఈ రాశి వ్యక్తులు కొంతమందికి ఏదైనా కాస్తో కూస్తో సంతోషం ఉంటుందేమో కానీ ఎక్కువ మందిని గమనించినట్లయితే వైవాహిక జీవితం అనేది వీరికి అంత బాగుండదనే చెప్పాలి. కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. భాగస్వాముల కంటే కూడా భార్యాభర్తలకు ఎప్పుడూ తరచూ గొడవలు జరుగుతూ ఉండటము, ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఉండటము, ఇంట్లో భాగస్వామి అంటే భర్త చెప్పిన మాట వినకుండా ఉండటం, ఇలా ఎప్పుడూ కూడా వైవాహిక జీవితంలో కలహాలు, గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి తెగిపోయేదాకా వెళ్ళిపోతుంది వీరి బంధం అయితే. కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగా చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో, కన్నీళ్లతో ఎవరుతో చెప్పుకోవటానికి కూడా ఇష్టపడినటువంటి ఒక వ్యక్తులు. అంటే నలుగురు ఉన్నప్పటికీ కూడా ఎవరి వల్ల కూడా ఎటువంటి సహకారాలు అందక వీళ్ళు కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకోవటం, పిల్లలకు వాళ్ళ జీవితంలో ఏదో మంచి జీవితాన్ని ఇద్దామనుకొని వారికి కూడా తెలియక జీవితంలో సుఖం అనేది కూడా ఉండదు. అంటే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నిజంగానే ఉంటే ఇంత బాధ ఎందుకు పెడతాడు, పెద్దవాళ్ళు చేసిన పాపాలు ఏమైనా తగిలయ్యా, లేకపోతే గత జన్మలో పాపాలు ఏమైనా తగిలయ్యా ఏంటి అని పాపాలు
సంతోషంగా ఉండేవారేమో సంతోషంగా ఉంటున్నారు, వారికి రోజు రోజుకి సంతోషాలు ఎక్కువ అవుతున్నాయి, కానీ మనకు మాత్రం బాధలు అనేవి రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి, అసలు ఈ సమస్యకి పరిష్కారం అనేది లేదా అని చెప్పి కూడా కన్నీళ్లతో వారి జీవితం అలా సాగుతూ ఉంటుంది. అలా వీరి జీవితం చాలా వరకు కూడా కష్టాలు కన్నీళ్లతోటి ముడిపడి ఉంటుంది. అయితే వీరికి ధైర్యం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఆ ధైర్యం వల్ల చాలా వరకు కూడా వాటన్నింటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశి వారు వీరి జాతకం ప్రకారం ఎదుటి వారికి సలహాలు బాగా ఇస్తారు. అంటే వీరితో ఎవరైనా సరే స్నేహపూర్వకంగా కలిసిపోతారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా కూడా ఎదుటి వారికి నచ్చేలాగా, ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా వీరి మాట తీరు ఉంటుంది. ఎక్కువగా ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. అలా చాలా వరకు కూడా వీరి సలహాలు ఫాలో అయిన వాళ్ళు చాలా వరకు బాగుపడే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే కడుపులో ఎటువంటి కల్మషం లేకుండా వాళ్ళు బాగుండాలని ఒక సలహా అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి వీరి సలహాలు తీసుకోవటం వల్ల చాలా వరకు కూడా అవతల వాళ్లకు లాభం అనేది జరుగుతూ ఉంటుంది. అయినా వీరు సలహాలు తీసుకొని చివరకు మళ్ళీ వీరి మీద నిందలు వేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది వేరే విషయం. అంటే వీరిని ఎక్కడా కూడా మంచిగా చెప్పకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అవమానాలు, నిందలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా వీరికి బాగా తెలుసు. అర్థమైనా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల మళ్ళీ అప్పటికప్పుడు క్షమించేసి మళ్ళీ వారితో కాస్త మామూలుగానే మళ్ళీ మాట్లాడితే ఏదైనా సలహాలు ఇవ్వటం చేస్తుంటారు. ఇలా కలిసిపోతూ ఆ జరిగినవి మర్చిపోతూ అలా వెళ్తుంటారు. అయితే వీరిలో ఉన్నటువంటి ఒక పొరపాటు ఏంటంటే, వీరు చేసే ఒకే ఒక పొరపాటు ఏంటంటే, వీరికి కోపం అనేది ముక్కు మీద ఉంటుంది. కోపం బాగా ఉంటుంది. అంటే వీరిని ఎవరైనా ఏదైనా ఎదుటివారు ఏదైనా బాధలో ఉండి ఒక మాట అన్నా, లేకపోతే మామూలుగా అన్నా అస్సలు తీసుకోరు. ఒక్క మాట ఎవరన్నా ఏదన్నా వీరిని అంటే మాత్రం అవతల వాళ్ళకి నరకం అంటే ఏంటో కళ్ళారా చూపించేస్తారు. కాబట్టి అలాంటివి మీరు మానుకోవాలి. ఎందుకనంటే ఆ ఎదుటివారు ఊరికేనే అంటే మీరు పడొద్దు, కానీ వారు కూడా బాధలో ఉండి ఒక మాట అన్నప్పుడు మాటే కదా, ఆ మాట వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. వాళ్ళంత బాధలో ఉన్నప్పుడు ఒక మాట అన్నప్పుడు మాటనే తీసుకోకపోతే పడేవారికి బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించండి. కాబట్టి కొంచెం కోపం అనేది తగ్గించుకుని మీరు కాస్త ఎదుటి వారిని అర్థం చేసుకోండి. చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు, మేము ఎంతో చేసాం, ఎంతో చూసాం, అయినా సరే మాకేంటి బాధలు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఆ ఒక్క మొండి పట్టుదల అంటే కోపం ఎక్కువగా ఉంటుంది. మొండి పట్టుదల, మీరు పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే అవతల వాళ్ళు కూడా 3 కాళ్ళు అని అనిపించుకోవాలని చెప్పి మీకు ఒక ఇది ఉంటుంది, ఒక మొండితనం ఉంటుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇలా ఎదుటివారు కాదు 3 కాదు 4 అన్నప్పుడు మీరు అది తీసుకోలేరు. అలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం ఆ మనస్తత్వం, మొండితనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే మీ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం గడుసుతనంగా కూడా ఉంటారు, దానివల్ల కావచ్చు. ఆ గడుసుతనం వల్ల కానివ్వండి, వీరన్నదే ఎదుటివారు కూడా సరే అనాలి, కాదు అంటే మాత్రం అసలు అవతల వాళ్ళ మీద వెంటనే కక్ష పెంచుకుంటారు, ఒప్పుకోరు. వారి మీద ఏంటంటే వీరితో మంచిగా ఉండే వీరిని మాటకి సరే అంటే అవతల వాళ్ళు ఏదైనా కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ గురించి ఎంత మంచిగానో చెప్తారు. కానీ 1000 మాటలకు ఒక్కసారి వ్యతిరేకంగా చెప్పినట్లయితే కూడా కొంతమంది, అందరినీ కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పట్లేదు, కొంతమంది అలా ఉంటారండి. వీరి మాటలకు ఎవరన్నా వ్యతిరేకంగా చెప్పినట్లయితే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్ష పెంచుకొని వాళ్ళ గురించి ఇంకా ఉన్నవి లేనివి 4 మాటలు చెప్పి వారిని సాధిస్తూ ఉంటారు. ఆ ఒక్క మనస్తత్వం వల్ల జనంలో మీకు ఏమవుతుంది అంటే, ఎవరో బయట వాళ్ళ సంగతి తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరంటే పడకుండా పోతూ ఉంటుంది. అంటే మీరు గమనించినట్లయితే కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లో మీ బిడ్డలు అవ్వచ్చు, లేదా మీకు ఉన్నటువంటి సంతానము, మీ రక్త సంబంధీకుల్లో మీరు ఎవరినైనా గమనించుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అంటే మీరు ఏదైనా ఒకటి మీ ముందు లేదన్నా కూడా మీకు అనుకూలంగా మాట్లాడిన తర్వాత కూడా మీ రక్త సంబంధీకులే, బయట వాళ్ళ సంగతి తర్వాత రక్త సంబంధీకులే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు బాగా గమనించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ పిల్లలకు కూడా మీ మీద ఏంటంటే ఒక రకమైనటువంటి ఇంత చాదస్తమా, ఏంటి ఇలా మాట్లాడతారు, ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి మీ పిల్లలు కూడా మీకు సపోర్ట్గా ఉండరు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎంతసేపటికి ఎదుటి వాళ్ళు మనం చెప్పిందే వినాలి, ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి అన్న ఆలోచన లేదు. అది కొంచెం మీకు ఉండాలి. కాబట్టి మీరు అన్ని విషయాల్లో పర్ఫెక్టే,
ప్రేమ విషయంలో, ఆప్యాయతల విషయంలో అన్నింట్లో కూడా మీకు అసలు ఎక్కడా కూడా ఢోకా అన్నదే లేదు. మీది అంత మంచి మనసు. కానీ ఈ చిన్న మొండితనము, కోపము, నేనేం చెప్తే అది వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అనాలి, సరే అనాలి, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనాలి. ఇది వదలండి. ఈ భజన చేయించుకోవటం వదిలేస్తే మీ అంత మంచి వ్యక్తులు ఇంకొకరు ఉండరు. అంటే ఆ కోపంగా ఉన్నప్పుడు కొంచెం తగ్గండి, మౌనంగా ఉండండి. అంతేకాని నేనే మాట్లాడాలి, నేనే గెలవాలి, ఇలాంటి చిన్న చిన్న మొండితనము, పొరపాట్ల వల్ల మీరు ఇక్కడేమవుతారంటే చులకనైపోతారు. మీ మీద ఎవరికి కూడా అంత ప్రేమ ఉండదు. ఉన్న ప్రేమ తగ్గుతుంది. మీ యొక్క విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి ఇవి తగ్గించుకోండి. అలాగే ప్రేమ, మితిమీరిన ప్రేమ, అలాగే మితిమీరిన ప్రేమ వల్ల కూడా ఏమవుతుందంటే ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. మీరు ఎవరి మీద అయితే ప్రేమ చూపిస్తున్నారో వారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే కూరలో ఉప్పు చూడండి సరిపోయేలాగా వేసుకుంటాం, దాన్ని మనం తినగలుగుతాం. ఎక్కువైందనుకోండి పారేయాల్సి వస్తుంది. అలాగే ప్రేమలైనా, అనురాగాలైనా, ఆప్యాయతలైనా, కోపాలైనా, ద్వేషాలైనా ఏవైనా సరే ఉండే హద్దుల్లో ఉంటేనే వాటికి విలువ. అవి దాటితే చులకన అయిపోతాం. కాబట్టి ఇంత చిన్న చిన్న విషయాలు కనుక మీరు సరిచేసుకోగలిగితే మీకు వంకలు పెట్టే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. మీకు ఇంట్లో వాళ్లే శత్రువులుగా కూడా మిత్రులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం కుంభరాశి వారు ఏం చెయ్యాలి అంటే ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ మొండితనము, వీళ్ళ కోపము అది చూసి కూడా ఏదో ఒక్కొక్క మాట అంటూనే ఉంటారు. ఎందుకంటే మీరు అనుకున్నది చేస్తూ ఉంటారు, కొంచెం మొండిగా ఉంటారు, నా మాటే నెగ్గాలి అనే పంతం కూడా ఉంటుంది. అది అవతల వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంది, నచ్చదు. కాబట్టి మీరు ఆ మొండితనాన్ని కాస్త పక్కన పెట్టగలిగితే నిజమైనటువంటి ప్రేమ, అభిమానాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మొండితనాలు ఇలాంటివి మనమేం తీసుకెళ్లేదేం లేదు కదా, నలుగురిలో ఇబ్బంది పడతాం తప్ప. కాబట్టి మీరు అన్నది కరెక్ట్ అవ్వచ్చు, లేదా సున్నితంగా చెప్పండి. సున్నితంగా చెప్తే వారు మీ మాట వినేటటువంటి అవకాశం అయితే ఉంది కదా. వినలేదా వదిలేసేయండి. చెప్పటం మీ ధర్మం, వినకపోతే అది వారి కర్మ, అలా అనుకుని వదిలేసేయాలి. కానీ ఎక్కువగా ఏంటంటే ఈ విషయం గురించి సాగదీయకండి. పిల్లలతోనైనా సరే మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. పిల్లలే అని చెప్పి చనువుగా మాట్లాడితే పిల్లలు ఏంటంటే చనువు కూడా చులకనగా చూసే అభిప్రాయం అనేది ఉంటుంది. కాబట్టి పిల్లల దగ్గర ఉండాల్సింది చనువుతో పాటు ఒక పెద్దరికము, ఒక మంచితనము, అవతల వాళ్ళు లేదని అరుస్తున్నా కూడా సర్దుకునేటటువంటి ఒక మనసు. అంతేగాని నేను పడను, నేను చెయ్యను అని అంటే మీ మీద ఎలా ఉంటుందంటే బాగుండదు. అది ఒక చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక చిన్న చూపుతో చూసే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి, మీరు చూసే విధానానికి మీ మనస్తత్వం కొంచెం పెద్దరికంగా ఉంటే గనుక మీకు వంక పెట్టడానికి ఏదైనా కారణం ఉంటుందా? అసలు వంక పెట్టే వాళ్ళే ఉండరు. ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు మీరు. అలాగే కష్టాలను చాలా అనుభవించారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టుక దగ్గర నుంచి చివరి రోజు వరకు కూడా వీరికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల, దైవానుగ్రహం వల్ల వీరికి ఇప్పటికీ కూడా అలానే జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దైవం యొక్క ఆశీర్వాదం. వీళ్ళకి ఏంటంటే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్న, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవటం, కొంచెం జాయింట్ అంటే కండరాలు నొప్పులు, ఇలాంటివి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాస్త మీరు ఆరోగ్యం విషయంలో దృష్టి ఉంచుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సమయానికి తిండి, సమయానికి నిద్ర, మనశ్శాంతిగా ఉండటం, మాటలు పొదుపుగా మాట్లాడటం, ఇంట్లో వాళ్ళతో అయినా సరే అతిగా వాదించకుండా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం, ఇంట్లో వాళ్ళతోనైనా సరే అతిగా మాట్లాడకుండా ఉండటం, ఇలా కొంచెం ధ్యానం చేసుకోవటం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆరోగ్యం కూడా అదుపులో ఉంటుంది. కాస్త నీటిని ఎక్కువగా తాగండి, మంచి ఆహారం తీసుకోండి, కాస్త విశ్రాంతి తీసుకోండి, దైవారాధనకు దగ్గరగా ఉండండి, దైవానికి పూజలు చేస్తూ ఉండండి. మీకున్నటువంటి బాధలు అన్నీ కూడా పక్కన పెట్టండి. ఆ బాధల్లో పడి దైవాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టయితే ఇబ్బందులు పడతారు. దైవానికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి. ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండాలి. మీకు బయటకు వెళ్ళే శక్తి ఉంటే శివాలయానికి వెళ్ళరండి. ఇలా దేవాలయాలకు వెళ్ళటం కూడా మీకు పుణ్యంతో పాటు మనశ్శాంతి అనేది కూడా కలుగుతుంది. అలాగే ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా సరే దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలోని సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అలాగే మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో ఉప్పు వేసి నీళ్ళల్లో కాస్త ఉప్పు ఆవాలు వేసుకుని స్నానం చేయటం వల్ల దిష్టి అన్నది తగ్గుతుంది. అలాగే నిమ్మకాయలు కూడా మీ ఇంటి గుమ్మానికి ముఖద్వారానికి కట్టుకోండి. అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. సోమవారం శివుడికి పాలాభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే గోమాతకు శనగలు నానబెట్టినవి కూడా ఉడకబెట్టినవి కానీ పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీ స్తోమతకు తగ్గట్టుగా అన్నదానం వస్త్రదానం చేయటం వల్ల మీ జాతకంలోని దోషాలు అనేవి తొలగిపోతాయి. లక్ష్మీదేవికి శుక్రవారం రోజున ఇంట్లో రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలాంటివి చేయటం వల్ల నరదృష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. జాతకంలో దోషాలు అనేవి తొలగిపోతాయి. అయితే అలాగే మీ ఇంట్లో ఏదైనా పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు అంటే మిర్రర్ కానివ్వండి, గాజులు కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, పాడైపోయిన చిపుర్లు ఇలా ఏవైనా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడివేయండి. వాటి వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు పనికిరానివి, విరిగిపోయినవి, చిరిగిపోయినవి, పాడైపోయినవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకండి. వెంటనే తీసి బయట పడవేయండి. మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. దైవనామ స్మరణలో ఉండండి, ధ్యానం చేసుకోండి. కుదిరినంత వేరే వాళ్ళకు మేలు చేస్తూ ఉండండి. చాలా చక్కగా మీ లైఫ్ అయితే. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.